హాయ్ అండి. నేను మీ సీత. నేనైతే ఈరోజైతే తాటిగారులనైతే వండానండి. ఈ తాటిగారులైతే ఎలా వండుకోవాలో ఈ ఈ కొలతలతో సహా మీకైతే చెప్తానండి. నేనైతే విలేజ్‌లో ఎక్కువగా దొరికే ఈ తాటికాయలనైతే విలేజ్ నుంచి అయితే తెప్పించానండి. మా అమ్మగారు ఊరు నుంచి అయితే పంపించారండి. ఇలా 3 కాయలనైతే పంపించారండి నాకు. నేనైతే ఈటిలిని మా చిన్న బాబయితే ఇలాగా పేస్ట్ అయితే తీసాడండి నాకైతే. ఇదిగోండి ముందుగా ఇలా కాయలనైతే ఇలాగా బాదుకుంటే మనకి పేస్ట్ అయితే కొంచెం లూజ్ అవుద్దండి. కాయ గట్టిగా ఉంటది కదా! 2 కాయలనెట్టి ఇలా కొట్టడం వల్ల కొంచెం బా పేస్ట్ అయితే బాగా వస్తదండి. ఇలా బాగేసుకున్నాక మనమైతే దాన్నున్న పీసంతా తీసేయాలండి. పీసంతా తీసి పక్కన పెట్టుకోవాలండి. మొత్తం ఇదైతే చాలా పెద్ద పనండి బాబు. ఈ పీస్ తీసుకొని ఎలా పేస్ట్ తీసుకోవటం అన్నదే. ఇలా మా చిన్న బాబయితే "నేను తీసేస్తానులే మమ్మీ" అని చెప్పాడండి. నేనైతే తీసేయమని చెప్పానండి. ఇలా అయితే పీస్ తీసుకొని ఇగోండి కాయకి 3 టెంకలుంటాయండి. ఒక్కొక్క కాయకైతే 2 టెంకలే ఉంటాయి. ఈ 3 కాయలు 9 టెంకలైతే వచ్చినియండి తాటికాయి. ఇలాగైతే ఇప్పుడైతే ఈ విలేజ్ సైడ్‌లో ఇలా పల్లుడు అని ఉంటదండి. ఇలా తాటిపీసని తీసుకొని పల్లుడు అంటారు దీన్ని. ఈ పల్లుడైతే విలేజ్ నుంచి మా అమ్మగారే పంపించారండి నాకు. ఇలా దీన్నెట్టి ఇలాగా టెంక ఇలా రాపితే ఇలా పేస్ట్ అంతా ఇలా కిందకైతే దిగిపోద్దండి పళ్ళులోకి. ఇలా పళ్ళులోకి దిగిపోయిన పేస్ట్ అంతా మనం చూడండి తీస్తున్నాడు కదా! అలాగా మనం ఇలా మొత్తం అంతా పేస్ట్ అంతా అలా పళ్ళులోకైతే వచ్చేస్తదండి. ఇలా పళ్ళు మొ ఇదైతే చాలా సులువుగా ఉంటదండి. ఈ పల్లుడు అన్నది. హ్మ్. అదిగోండి పేస్ట్ అయితే వచ్చింది. చాలా తక్కువ పేస్టే వచ్చిందండి. 3 కాయలకి పెద్ద పేస్ట్ ఏమీ రాలేదు. అదండి. ఇది పేస్ట్ అయితే ఇలా 2 కప్పులయిందండి. 2 కప్పులయితే నేనైతే ఇలా కొ కప్పుతో కొలుసుకున్నానండి. ఇలా 2 కప్పులైతే అయ్యింది పేస్టు. ఇలా 2 కప్పులని కొలుసుకొని నేనైతే పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఇప్పుడైతే 2 కప్పులు పేస్ట్‌కి 2 కప్పులు బెల్లం అయితే వేసానండి. 2 కప్పులు బెల్లం అయితే బాగా చితగొట్టుకొని ఉండలు లేకుండా అయితే ఇలాగా పేస్ట్‌లో చేసుకొని నేనైతే కొట్టేసుకొని బెల్లం 2 కప్స్ అయితే వేసానండి. 2 కప్పులు పేస్ట్‌కి 2 కప్పులు బెల్లమండి. 2 కప్పులు బెల్లాన్ని ఇందులో వేసేసుకుందామండి. బెల్లాన్ని ఇందులో వేసుకొని బాగా ఉండలు లేకుండా కలిపేసుకుందామండి. మొత్తం అయితే ఆ పేస్ట్‌లో కలిపేసుకుందామండి. చిన్న చిన్న పలుకులు కూడా లేకుండా మనమైతే చేత్తో అయితే ఇలాగా కలిపేసుకోవచ్చండి. ఇలా కలిపేసుకున్నాక అండి ఒక అరకప్పు అయితే వరిపిండయితే వేసుకోవాలి. ఆహ్, ఒక అర ఒక అరకప్పు వరిపిండి, 2 కప్పులు ఉప్మా నూక వేసుకోవాలండి. వేసుకుంటే ఇలా 2 స్పూన్లు కూడా నేను పంచదార అయితే వేసానండి బెల్లం వేశాక 2 స్పూన్లు. అది కలిపేసినట్టేసాను. అంతేనండి. ఇలా మెత్తగా చేసుకున్నాం కదా! ఇప్పుడైతే ఒక అరకప్పు అయితే వరిపిండేసాను. 2 కప్పులు ఉప్మా నూక అయితే వేసానండి. 2 కప్పుల ఉప్మా నూక వేసి బాగా కలిపేసానండి. చూడండి ఒక వంతుకి ఒకటే వంతు ఒక కప్పు పేస్ట్‌కి ఒక కప్పు బెల్లం, ఒక కప్పు ఉప్మా నూక, అరకప్పు వరిపిండండి. ఇలా వేసుకుంటే సరిపోద్ది. నేనైతే 2 కప్పుల మాలనే అలా అయితే వేసి కలిపి పక్కన పెట్టుకున్నానండి. ఇలా గిన్నెలో యేసుకొని ఒక గంట, అరగంట అయితే పక్కన పెట్టేసుకున్నానండి. పక్కన పెట్టేసుకున్నాక బాగా నానిపోద్ది కదండీ నూక. అప్పుడైతే నేను స్టవ్ వెలిగించి చిన్న బాండీ అయితే పెట్టుకున్నానండి. పెట్టుకొని అందులో అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని అడు నేను ఒక్కోటిగా అయితే నేను ఇందులో అయితే ఇంక ఇలా నానిపోయింది కదండీ! నానాక నేనైతే ఆయిల్ పెట్టానండి పొయ్యి మీద. ఆయిల్ పెట్టి ఒక గిన్నెతో ఆయిల్ తీసుకున్నానండి. ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకున్నాను. ఆయిల్ ప్లాస్టిక్ కవర్‌కి రాసి మన చేతికి కూడా ఆయిల్ రాసుకోవాలండి. చూడండి అరగంట సేపు పక్కన పెట్టాం గదా! నానిపోయింది పిండంతా. ఇప్పుడు మన చేతికి ఆయిల్ ముందు కవర్‌కి రాయాలండి ఆయిలు. కవర్‌కి రాసుకొని, ఆ తర్వాత మన చేతికైతే రాసుకోవాలండి. మన చేతికి రాసుకొని, ఇప్పుడు చిన్న చిన్న ఉండల కింద తీసుకొని, గారె కింద అయితే వేసుకోవాలండి.
ఇలా గారె కింద అయితే ఇంక చూడండి అలా ఉండల కింద తీసుకొని గారె కింద అయితే వెయ్యాలండి నూనెలో. ఈ తాటిగారెలండి చాలా బావుంటాయండి. చాలా టేస్ట్‌గా ఉంటాయి. ఇది సీజనల్ ఫ్రూట్ అండి. మనకి ఈ టైంలోనే దొరుకుతదండి. ఇదైతే ఈ తా ఈ తాటిపండు అన్నది. ముంజులు వస్తాయి కదండీ ఏసవిలో. అయి అయితే ముదిరితే ముగ్గిపోతదండి పండు. ముగ్గినప్పుడు మనం ఇలా అయితే గారెల కింద అయితే వేసుకుంటాం. గారెలే కాదండి ఈటిలతో తాటి రొట్టె ఏసుకోవచ్చండి. తాటి బూరెలు కూడా వేసుకోవచ్చండి. నేనైతే గారెల కింద వేస్తున్నాను. గారెలైతే చాలా వచ్చినాయండి. చాలా టేస్ట్‌గా అయితే ఉన్నాయి. ఈ కొలతలతో గారెలైతే వేయండి. చాలా బావుంటాయండి. చూడండి అదిగోండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి. వేపుకొని అయితే ఒక ప్లేట్‌లోకి అయితే తీసుకుందామండి. చూడండి అలా వేపుకోవాలండి. హ్మ్. చూడండి అలా అయితే ప్లేట్‌లోకి ఈ కలర్ వచ్చాకైతే ప్లేట్‌లోకైతే తీసుకుందామండి. ఈ తాటిపండు చాలా మంచిదండి ఆరోగ్యానికైతే. ఇది చాలా టేస్టీగా అయితే ఉంటదండి. అలాగే అన్ని గారెలనైతే నేనైతే ఇలాగ అయితే వేపేసానండి. వేపేసి అయితే ఇలా ప్లేట్‌లోకైతే తీసుకున్నాను. చాలా చాలా బాగున్నాయండి. నా వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉన్నదన్నది నాకైతే కామెంట్ రూపంలో అయితే చెప్పండి. ఎలా ఉన్నదో మీరైతే ఎలా చేసుకుంటారో అది కూడా చెప్పండి. హ్మ్. అలాగే నా వీడియో గనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేనండి. తాటిగారెలైతే రెడీ అయిపోయినాయి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.